ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి అరుణోదయం దేవాని ముఖ దర్శనం పదే మాట ఎందుకు చెప్తున్నామంటే మరి మీకు కూడా నోటెడ్ అవ్వాలండి. ఒక మంచి దేవుని మాట అది మనం బైహార్ట్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా పాస్టర్ అశోక్ పాల్ ఖ్యాతం అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యాన్ని చూడవచ్చు. ఇతరులకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ మీకు తెలిసిన వారికి కానీ షేర్ చేయండి. ఎందుకంటే కొంతమంది అవసరతలో ఉంటారు. వారు ఎవరైనా పంపించినప్పుడు చూసి ప్రార్థించుకుంటారు అన్నిలైనా కూడా. ఎందుకంటే వారికి ఎలాంటి సమస్య ఉందో మనకు తెలియదు కదా. అంతరంగంలో వాళ్ళు దేవుని ప్రేమిస్తూ ఉంటే నీకు మేలు కలుగుతుంది. వీళ్ళు మిమ్మల్ని బట్టి దేవుడు వారు స్తుతిస్తారు. దేవుడి దీవెన మీ మీదకి వస్తుంది. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖన భాగం మనం చూద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనంలో బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. ఆమేన్. ఒక చిన్న లేఖన భాగంలో ఎన్ని మాటలు రాసి ఉన్నాయండి? బుద్ధి గలవారు ఒక మాట, దివిటీలు రెండవ మాట, నూనె ఒక మాట, సిద్ధలు ఒక మాట, 4 మాటలు ఒక లైన్లో రాసి ఉన్నాయి. మరి దేవుడు మనము బుద్ధిగల వారిగా ఉండాలనేసి దేవుడు కోరుతున్నాడు. బుద్ధిగలవారు ప్రతిదానికి లోబడేవారుగా ఉంటారు. పైనుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది, అది సులువుగా లోబడినదని వాక్యం సెలవిస్తున్నది. అయితే బుద్ధిహీనులు ఏమంటారంటే దేవుడు లేడు అనుకుంటారు. కాబట్టి ప్రతిదీ శూన్యముగా వారు భావిస్తూ ఉంటారు. ప్రతిదీ తప్పుగా వారు భావిస్తూ ఉంటారు. బుద్ధి గలవారు మరి తల్లికి తండ్రికి సంతోషం పుట్టించేవారిగా ఉంటారు. బుద్ధి గలవారు దేవుని మాటను ఆశ్రయించేవారుగా, ప్రతిదాన్ని నమ్మేవారిగా ఉంటారు. చులకనగా, ఫ్లెక్సిబుల్గా, అంటే దేవుడు ఎటువైపు తీసుకుని వెళ్ళిన అటువైపు వెళ్ళేవారిగా ఉంటారు. అయితే సిద్ధలు అనగా మన యొక్క సిద్ధపడినటువంటి హృదయం అయి ఉంటున్నది. నూనె పరిశుద్ధాత్ముడై ఉంటున్నాడు. కాబట్టి సిద్ధపాటు అనేది చాలా ముఖ్యం. మన మనసులో బుద్ధి, సిద్ధలు, నూనె, సిద్ధపాటు ఇవన్నీ కూడా దివిటీలు అంటే తెలుసు కదండి, కాగడాలు. అంటే దీపానికి ఒక ప్లేస్, దీపానికి స్టాండ్ లాంటిది అది దివిటీలు అనమాట. ఇవన్నీ కూడా ఒక మానవ జీవితంలో చాలా అవసరమై ఉంటున్నవి. అయితే బుద్ధి లేని వారు కూడా ఉన్నారు. బుద్ధి లేని వారి గురించి ఆలోచిస్తే వారు అంటే సిద్ధపాటు లేకుండా, ప్రిపరేషన్ లేకుండా, ముందు చూపు లేకుండా ఉంటారు. మనము బుక్స్లో చిన్ననాడు చదివినప్పుడు తెలుసు మీకు, సుమతి, కాలమతి, మందమతి అని. ఆ స్టోరీ మీరు వినే ఉంటారు, చదువుకున్న వారు తెలుసుకునే ఉంటారు. సుమతి ఏం చేస్తుంది, కాలమతి ఏం చేస్తుంది, మందమతి ఏం చేస్తుంది అనేది. అయితే ముందు భవిష్యత్తు చూసేవారు సుమతిగా ఉంటారు. అప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి అప్రమత్తమయ్యారు, కాలమతిగా ఉంటారు. మందమతి అంటే తెలుసు కానీ బుద్ధిహీనత. మరి మన నోరేమో బుద్ధిహీనమైన మాటలు మాట్లాడితే వీపుకేమో దెబ్బలు తగులుతాయంట. బుద్ధిహీనత చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అదే బుద్ధి ఏం చేస్తుంది, పక్కనున్న వారికి మేలు కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది, దేవుడికి మహిమ వస్తుంది. ఈ రోజున సిద్ధపాటు కలిగిన జీవితము ఈ వాక్య భాగం మరి ఒకవేళ రాకడ గుర్చే సూచిస్తూ ఉన్నది. రాకడ గుర్చే ప్రభు చెప్పాడు, రాకడ ఈ విధంగా ఉంటుంది. బుద్ధి గల వారు సిద్ధపడతారు. బుద్ధి లేని వారు లోకమే శాస్త్రం అనుకుని లోకాన్ని ఎంజాయ్ చేస్తూ చివరికి ఏమీ లేని వారుగా ఉంటారు. ఒకవేళ తలుపులు వేయబడ్డప్పుడు మరి తీసేవారు ఎవరు ఉండరని వాక్యం సెలవిస్తుంది. ఇది కృపాకాలము, ఇది తలుపులు తెరిచి ఉంచిన కాలము. ఈ రోజుల్లో మనం సిద్ధపడదాం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని చెప్పిన విధంగా మన దేహం ఉండగానే ప్రభుని మన సొంత రక్షణ అంగీకరిద్దాం. మనశ్శాంతి, నెమ్మది, సమాధానం పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువ, అయ్యా తండ్రి, ఇదిగో ప్రభు ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే మత్తయి సువార్త 25వ అధ్యాయం 4వ వచనంలో బుద్ధి గలవారు తమ దివిటీలలో నూనె పోసుకొని సిద్ధలతో మరి వేచి ఉన్నారు అని నీ వాక్యం సెలవిస్తుంది. మేము బుద్ధి గల వారిగా, దివిటీలు పట్టుకున్న వారిగా, నూనె సిద్ధలలో ఉంచుకున్న వారిగా, పరిశుద్ధాత్మతో కలిసి అన్నీ ఏ లోపము లేకుండా మేము నీకోసం ఎదురు చూసేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ లోకమందు కూడా చాలామంది మరి తెలివి తక్కువతనంతో, అజ్ఞానంతో అప్పులు చేసి, సమస్యలు చేసి, భవిష్యత్తు ఏంటో తెలియకుండా మరి పిల్లలకి అప్పులు మిగిల్చి ఆయా రకాలుగా బుద్ధిహీనంగా వెళ్ళిపోతారు. మరి ఆత్మీయ జీవితంలో చూస్తే వాక్యాన్ని నమ్మక, దర్శనాన్ని, ప్రవచనాన్ని నమ్మక ఎన్నో రీతిగా లాస్ అయ్యేవారుగా ఉంటున్నారు. ఈరోజు ఏ బిడ్డలైతే అలాంటి స్థితిలో ఉంటున్నారో తండ్రి, బుద్ధి మాకు దయచేయము, జ్ఞానము, బుద్ధి నీకు మంచి జ్ఞానం ఇస్తుందని వాక్యం తెలుసు. బుద్ధిని నువ్వు కాపాడుతుంది అని సామెతల గ్రంథం సెలవిచ్చు. ఆ రీతిగా మనకు అందరికీ బుద్ధి, జ్ఞానం దయచేయండి, వివేచన దయచేయండి. ఈ దినము కాదు సమృద్ధి కృపతో నింపుని. ఈ దినం ఏ పని ప్రారంభించినా దీవెనకరంగా ఉండాలి. ఎటు వెళ్ళినా మీరు ముందు నడవాలి. అదేవిధంగా ప్రతి పరిస్థితులు బిడ్డలకు తోడై ఉండండి. మరి బర్త్డేస్, మ్యారేజ్ డేస్ తండ్రి, ఆయా గృహ ప్రతిష్టలు, గృహ ప్రారంభాలు, ఆయా తండ్రి ఇళ్లకు ముగ్గు వేసుకోవడాలు, ఏదైనా పనులు సర్టిఫికెట్ కాకపోవడం, కోర్టు కేసులు తండ్రి విడుదల పొందుకోలేకపోవడం, భూమి తగాదాలు విడుదల పొందుకోలేదు, వీటన్నిటి నుండి నీ బిడ్డలకు స్వతంత్రత దయచేయండి. ఆ పని
కార్యం సఫలం కాగా వారు సాక్ష్యం చెప్పడానికి కృప చూపెట్టండి. చూస్తున్న ప్రతి ఒక్కరిని మరి తన ఇది దేవుని ఎరగని వారు కూడా చూస్తుంటే వారికి దీవెన కలగాలి, వారికి నెమ్మది మనశ్శాంతి కలగాలి. కృప చూపెట్టండి. ఈ దినం ఆశీర్వాదంతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థించినట్టు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.